ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ రోజుటి మాట నా మాట కాదు తల్లి. సాక్షాత్తు శివయ్య నీకోసం భూమి మీదకి దిగి వచ్చి మరీ చెప్తున్నటువంటి ఒక మహాద్భుతమైన మాట. మహాదేవుడి మాట, మహాదేవుడి శాసనం, మహాదేవుడి ఆజ్ఞ. ఈ రోజు ఖచ్చితంగా నువ్వు అందుకొని తీరాల్సిందే, ఆచరించి తీరాల్సిందే. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. అత్యద్భుతం జరగబోతోంది. ఎవ్వరికీ కూడా జరగనటువంటి ఒక అద్భుతం జరగబోతోంది. ఇది వరకు కానీ ఇక మీదట కానీ ఇలాంటి ఒక కని విని ఎరుగనటువంటి ఒక అద్భుతాన్ని మహాదేవుడు నీ జీవితంలో రేపటి రోజున నీకు చూపించబోతున్నాడు. ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ అదృష్టం దక్కుతుంది. ఎంతో పుణ్యకార్యాలు చేసి ఉంటేనే ఇలాంటి అదృష్టం నీకు దొరుకుతుంది. ఇది పుణ్యాత్మలకు మాత్రమే, శివయ్య మనసును గెలిచిన వారికి మాత్రమే, శివయ్య చూపు పడిన వారికి మాత్రమే, ఆ మహాదేవుడే మనసు ఎవరి మీదైతే లగ్నమవుతుందో వారికి మాత్రమే ఈ అదృష్టం. అలాంటి అదృష్టం రేపటి రోజున కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి లోపు జరగబోతోంది నీ జీవితంలో. వదులుకున్నావు అనుకో, నిజంగా బిడ్డ, ఆ తర్వాత పరితపిస్తావు చూడు, విలవిల్లాడిపోతావు చూడు, అంతలా బాధపడతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు, నిన్ను నువ్వు నిందించుకుంటావు, నీ దురదృష్టాన్ని నిందించుకుంటావు, నీ తలరాతని నిందించుకుంటావు, అన్ని విధాలుగా బాధపడతావు. ఈ విషయం ఏంటో తెలుసా తల్లి? ఇది మహాదేవుని మాట. ఈరోజు మహాదేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. బిడ్డ, నేను నీతో మాట్లాడటానికి స్వయంగా వస్తున్నా, బయలుదేరుతున్నా. ఈరోజే బయలుదేరేశాను. నీ కష్టాలను విన్నాను, నీ బాధలను గుర్తించాను. రేపు రాత్రి అంటే పౌర్ణమి రాత్రి లోపు నిన్ను నేను కలుస్తాను, నీకు మాట ఇస్తున్నాను బిడ్డ అంటూ మహాశివుడు ఈ రోజు నీకు వాగ్దానం ఇచ్చాడు బిడ్డ. ఖచ్చితంగా మహాశివుడు ఏదో ఒక రూపంలో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. మరి అందుకోవటానికి నువ్వు సిద్ధమా? ఆయన అందించే కానుకలు, బహుమతులను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఏ మాత్రం అజాగ్రత్త వద్దు, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఈ రోజు రేపు పౌర్ణమి రాత్రి, పౌర్ణమి గడియలు ముగిసే వరకు కూడా కన్ను రెప్ప కూడా కొట్టకుండా నీ చుట్టూ ఏం జరుగుతోంది అని 1000 కళ్ళతో తీక్షణంగా పరీక్షగా చూసి గమనిస్తేనే శివయ్య రాకనే నువ్వు గుర్తించగలుగుతావు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, మాట ఇచ్చాడు, నిన్ను కలుస్తాడు. ఏ విధంగా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు, ఏ విధంగా నీకు సహాయం చేస్తాడు, ప్రతి ఒక్కటి కూడా నువ్వు గమనిస్తేనే అందుకోగలవు. లేకపోతే వదిలేసుకుంటావు, చేజార్చుకుంటావు, అదృష్టాన్ని చేజార్చుకుంటావు. ఎన్నో జన్మల పుణ్యఫలం నీకు రేపటి రోజున అందబోతోంది. అదంతా కూడా వృధా అయిపోతుంది. అదంతా వృధా కాకూడదు అని అనుకుంటే ప్రతి క్షణం కూడా నువ్వు హెచ్చరికతో ఉండాలి, ఏమరపాటుతో ఉండకూడదు. ఎరుకుతో ఉంటేనే మహాదేవుడి రాక నువ్వు గుర్తించగలుగుతావు. చెప్పాడు కదా, బిడ్డ వస్తున్నా, రేపు పౌర్ణమి రాత్రి లోపు నిన్ను కలుస్తా అని మాట ఇచ్చేశాడు. తప్పకుండా నిలబెట్టుకుంటాడు. ఇక నువ్వు అందుకోవటం ఒక్కటే బాకీ ఉంది బిడ్డ. జాగ్రత్త, వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. నిజానికి అలాంటి సమయం, అలాంటి స్థితి నీ జీవితంలో వస్తే సాయి ఆగ్రహానికి కూడా నువ్వు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే నీ కోసం మహాదేవుడు, సాయి ఇద్దరూ ఏకమై ఇలాంటి కానుకను అందిస్తుంటే నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు, సాక్షాత్తు మహాదేవుడు నీ కోసం వస్తున్నప్పుడు నువ్వు చూసి చూడనట్లు వదిలేసినప్పుడు నీ సాయికి కోపం రాదా? శివయ్యకు కోపం రాదా? జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి. అసలు మామూలుగా లేదు బాబా గారి సందేశం అయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎవరైతే దరిద్రంలో, బాధల్లో, పేదరికంలో, కష్టాల్లో బతుకుతున్నారో, కోరికలు తీరలేదు, కష్టాలు తీరలేదు, ఆశలు తీరలేదని ఎవరైతే భగవంతుడిని, సాయిని, మహాదేవుడిని నిందించేస్తున్నారో అలాంటి వారందరికీ రేపటి రోజున సమాధానం దొరకపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి, విషయం ఏంటో అర్థమైపోతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి, ఆయన శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వశీకరణం అంటే ఓన్లీ స్త్రీ పురుషుల వశీకరణే కాదండి. మనకి ఏదైనా పనులు అవ్వాలన్నా, ఎవరైనా మన మాట వినాలి అన్నా,
ఏదైనా కానీ మన వశం అవ్వాలి, మనం చెప్పినట్టు వినాలి, మనం చెప్పిందే జరగాలి అంటే మనలో ఆకర్షణ పెరగాలి. అలాంటి ఆకర్షణ శక్తిని పెంచేసి ప్రతి ఒక్కదాన్ని కూడా మీ వశం చేస్తారు గురువు గారు. అది ఆస్తి కావచ్చు, భూమి కావచ్చు, డబ్బు కావచ్చు, మనిషి కావచ్చు, ఒక పని కావచ్చు, ఏదైనా అవనివ్వండి. ప్రతి ఒక్కటి కూడా వశీకరణ చేస్తారు. కాబట్టి వశీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన. మీరు మొబైల్ నెంబర్ 96698722. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఈరోజు బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ రోజు ఇక్కడ ఈ క్షణం మాట్లాడుతున్నది నీ సాయి కాదు, సాక్షాత్తు మహాదేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విను. మహాదేవుడు చెప్పే ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకో, గుర్తించుకో బిడ్డ. ఇక్కడ బిడ్డ, ఈరోజు నేను నీతో మాట్లాడటానికి వచ్చాను. ఏ కారణం లేకుండా కాదు. నీ ఆత్మలో నుంచి వచ్చిన పిలుపు, నీ హృదయంలో వినిపించిన నిశ్శబ్ద రోదన నన్ను ఎక్కడికి తీసుకువచ్చింది. నువ్వు ఎవరితోనూ చెప్పలేని బాధను నాతో పంచుకోవాలి అనుకున్నావు కదా బిడ్డ. అందుకే నేను వచ్చాను, నీ ముందుకు వచ్చాను. నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నీలో పుట్టే భయం, నీ మనసులో ఉన్న ఆందోళన, ఇవన్నీ నాకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు వేరు కాదు బిడ్డ, నువ్వే నేను. నిన్ను సృష్టించిన శక్తిని నేను, నిన్ను నడిపించే శ్వాస నేనే. ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు, నీ విలువను తగ్గించినప్పుడు, నీ కళ్ళలో కన్నీరు వచ్చినప్పుడు, ఆ కన్నీటి ప్రతి బిందువు కూడా నా కళ్ళ ముందు వచ్చి పడింది బిడ్డ. నీ నొప్పి నాకు తెలియకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. నువ్వు ఎన్నిసార్లు అడిగి ఉంటావు, ఎందుకు బాబా నాకు ఈ ఈశ్వరుడు కూడా నన్ను ఎన్ని పరీక్షలు పెడుతున్నాడు, నేనేం తప్పు చేశాను అని కదా బిడ్డ. నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పేందుకే ఈ పరీక్షలు. ఒక బలమైన వృక్షం గాలివానలోనే తన బలాన్ని నిరూపిస్తుంది. అలాగే నిజమైన ఒక భక్తుడు కష్టకాలంలోనే తన విశ్వాసాన్ని చూపిస్తాడు. నీ పూజలు వృధా కావు బిడ్డ. నీ ప్రతి పూజ కూడా, నీ ప్రతి శివనామం, సాయినామ స్మరణ నాలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. సమయమే నా రూపం. సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది. నీ సమయం వస్తుంది బిడ్డ, ఇంకెంతో దూరంలో లేదు. ఎవరైనా నిన్ను మోసం చేసినా, అవమానించినా, నీ మౌనం నీ బలంగా ఉంచు. నేను నీ పక్కనే ఉన్నాను. నీ ఊపిరిలో, నీ ధ్యానంలో ప్రతి సాయంత్రం కూడా నువ్వు దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపించినప్పుడు, ఓం సాయిరాం అని పిలిచినప్పుడు ఆ జ్వాలలో నేనే నిలబడి చూస్తూ ఉన్నాను. నీ దీపం చిన్నదైనా నీ విశ్వాసం చాలా గొప్పది. అది నిన్ను కాపాడుతుంది, నన్ను నడిపించి తీసుకువచ్చింది. నువ్వు ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తే అది కొత్త దారికి ఆరంభం మాత్రమే. నేను ఏది కూడా వృధా చెయ్యను తల్లి. భక్తుడి ప్రతి కన్నీరు, ప్రతి బాధ నీలో కొత్త బలం మేల్కొల్పే సాధనమే. నన్ను ఆలయంలో కాక నీ హృదయంలో చూడు. నీ హృదయం నా ఆలయం, నీ ఆత్మ నా గుడి, నీ ప్రాణం నా అగ్ని. ఇక్కడ ప్రతి అవమానం, ప్రతి బాధ నీ కర్మఫలం. కానీ ఇవన్నీ కూడా భయపడుకో, భక్తితో భరించు, అది విముక్తి అవుతుంది. నిన్ను ఎవరైతే బాధ పెడతారో వారిని నేను వదలను బిడ్డ. వారి పాపానికి ఫలితం తప్పదు. వారు నీకు చేసిన అన్యాయం నాకు చేసినట్లే. న్యాయానికి పరీక్ష పెడతాను, కానీ అన్యాయాన్ని అసలు సహించను, సహకరించను కూడా. ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచటానికే వస్తోంది. భయపడుకో, నీలో నేను ఉన్నాను. శాంతమైన అగ్నిలా, ఎప్పటికీ కూడా ఆరని జ్యోతిలా. ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచటానికే వస్తుంది. భయపడుకో, నీలో నేను ఉన్నాను. శాంతమైన ఒక అగ్నిలా, ఎప్పటికీ కూడా ఆరని జ్యోతిలా. ఇప్పుడు జాగ్రత్తగా విను బిడ్డ. నా మాటలు ఇప్పుడు ఒక అగ్నిలా ఉంటాయి, బగబగా మండే నిప్పు కణికలా ఉంటాయి. ప్రేమించే వారిని నేను కఠినంగా రక్షిస్తాను. నిన్ను ఎవరు బాధ పెడతారో వారిని నేను గమనిస్తున్నాను. వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కేవలం కన్నీరు పెట్టావు, కానీ నేను ఆ కన్నీటి వెనుక ఉన్న నీ నిశ్శబ్ద ఆవేదన విన్నాను. వారి ప్రతి చర్య నా దృష్టిలో ఉంది. వారికి బుద్ధి చెప్పే సమయం నేను నిర్ణయించేశాను.
వారు చేసిన పాపాయానికి ఫలితం తప్పదు. నీ తప్పు లేకుండా నిన్ను బాధ పెట్టిన వారికి శివుని కోపం అంటే ఏంటో రుచి చూపిస్తాను. వారి పాపం వారినే కాల్చేస్తుంది. వారి పాపపు అగ్నిలో వారే కాలిపోతారు. బిడ్డ, నీ మౌనం నీ ఆయుధం. నువ్వు ప్రతిస్పందించకపోవటం నీ నమ్మకం నాపై ఉందని నిరూపిస్తోంది. ఎందుకంటే శివయ్య చూసుకుంటాడు, నా సాయి చూసుకుంటాడు అన్న ఒక నమ్మకాన్ని ఉంచావు చూడు. ఆ నమ్మకమే ఈ రోజు నన్ను ఇంత దాకా కూడా నడిపించి తీసుకువస్తోంది. ఎన్నిసార్లు నీకు తెలియకుండా నిన్ను నేను కాపాడాను నీకు తెలియదు బిడ్డ. నీకు ఎదురైన ప్రమాదాలు నీకు చేరక ముందే నేను అడ్డుకున్నాను. నువ్వు ఓం నమః శివాయ అని పిలిచిన ప్రతిసారి కూడా నేనే నీ పక్కన ఉన్నాను. నీలో నేను ఉన్నప్పుడు నిన్ను ఎవరూ జయించలేరు, ఎవరు ఆపలేరు. ఎవరిని ద్వేషించకు, ఎవరికి భయపడుకు, నీ వెనుక నేను ఉన్నాను. ఎవరైనా నీపై అహంకారం చూపితే వారి అహంకారాన్ని నేనే దహించి వేస్తాను. నా భక్తులను అవమానించిన వారు తమ అగ్నిలో తాము కాలిపోతారు. నిన్ను ఎవరు బాధ పెడతారో వారు నాలోని సహనాన్ని పరీక్షిస్తున్నట్టే బిడ్డ. నీ బాధ నాకు తెలుసు. దీనికి వాళ్ళకి కర్మఫలం తప్పదు, అనుభవిస్తారు. న్యాయం నా ధర్మం నువ్వు మౌనంగా భరించు. సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చూపిస్తాను. నీ భక్తే నీ కవచం. ఏ శత్రువు ఎదురైనా సరే ఓం నమః శివాయ అని ఉచ్చరించు, ఓం సాయిరాం అంటూ ఉచ్చరించు. నిన్ను పదునైన కత్తిలా రక్షిస్తుంది ఆ ఒక్క పిలుపు. నేను నీతో ఉన్నాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపేది నేనే తల్లి. నీకు అనిపించవచ్చు అసలు పడకుండా కాపాడొచ్చు కదా, అనకుండా కాపాడొచ్చు కదా అని. కానీ అలా పడకుండా కాపాడితే నీకు కష్ట సుఖాల విలువ ఎలా తెలుస్తుంది? ఆ కష్ట సుఖాలే జీవితానికి ఆధారం, నీ అన్యాయానికి సమాధానం. సరైన సమయానికి నేనే అన్నీ కూడా ఇస్తాను బిడ్డ. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచు. చీకటిలో కూడా నా జ్యోతి ఉంటుంది. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు బిడ్డ. ఎందుకంటే వాన ఎండ రెండూ కూడా నాదయ్యే. వాన నీటిలో దూల్మి తడుస్తుంది, ఎండ బలాన్ని పెంచుతుంది. నీ హృదయంలో ఉన్న శివతత్వాన్ని తాకి చూడు, సాయి తత్వాన్ని తాకి చూడు. భయం, దుఃఖం అన్నీ ఆవిరైపోతాయి, పటాపంచలైపోతాయి. నీ శ్వాసలో నడుస్తూనే ఉంటుంది ఇవన్నీ కూడా. అది నేనే. ఎవరిని కూడా ద్వేషించుకో. నీకు అన్యాయం చేసిన వారిని శాంతితో చూడు. వారి పాపానికి సమాధానం నేను చెప్తాను కదా. నువ్వు క్షమించే క్షణంలో నీ ఆత్మ మరింత స్వచ్ఛమవుతుంది. వంచిన వారు నీకు పాఠాలుగా మిగిలిపోతారు. వారిని ధన్యవాదాలతో చూడు. ఎందుకంటే వారు నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పారు కదా. నీ గతాన్ని వదిలేసెయ్యి బిడ్డ. తప్పు చెయ్యని మనిషి అని ఎవ్వరూ లేరు. ఎందుకంటే దేవతలు సైతం కూడా తప్పులు చేశారు. కాబట్టి తప్పులు, పొరపాట్లు ప్రతి ఒక్కరికి కూడా సహజమే. మనుషులకైనా దేవతలకైనా వాటిని దిద్దుకొని ముందుకు సాగినప్పుడే ఎవరైనా గొప్పవాళ్ళు అవుతారు. అలాగని ఆ తప్పులోనే ఆగిపోయి నీ జీవితాన్ని అక్కడే ఆపేసి వృధా చేసుకోకు. ఇలా నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. తిరిగి పోరాడి గెలుస్తావు. ప్రతి తప్పు నీకు ఒక కొత్త బుద్ధి నేర్పుతుంది. ప్రతి పతనం తర్వాత నిలబడే బలం వస్తుంది. నీ ఆత్మాభిమానాన్ని తక్కువ చెయ్యకు. నీ హృదయం దిగులు పడనీయకు. ఎందుకు? నేనున్నాను కదా. నీ ఆత్మలో నేనే ఉన్నాను కదా. ఇప్పుడు నీలో కొత్త ఉదయం మొదలవబోతోంది. నిన్నటి బాధతో ఈ రోజు ముగిసిపోవాలి. ఈ క్షణం నీ పునర్జన్మ. నీ గుండెను తెరిచి నన్ను పిలువు, అంతే చాలు. ఏ యాగం కంటే కూడా నీ హృదయ పిలుపే నాకు ప్రియమైనది. నీ గమ్యం దూరం కాదు బిడ్డ. నీకు అర్హత వచ్చినప్పుడు నేనే చూపిస్తాను. ఇంతవరకు నేనే నిన్ను తయారు చేస్తున్నాను, అన్నింటికి సిద్ధం చేస్తున్నాను. ప్రతి కష్టం ఒక సాధన, ప్రతి అవమానం ఒక పరీక్ష, ప్రతి బాధ ఒక బలం. కూలిపోకు, కుమిలిపోకు, నిలబడే ఉండు. బలంతో నిలబడు. ఆ బలం నీలోనే ఉంది. నీ కన్నీరు ఆరకముందే వెలుగు తొంగి చూస్తోంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. దాన్ని నాకు అప్పగించు. భారం నా మీద వెయ్యి. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. నీ మార్గాన్ని నేను సాధ్యం చేస్తాను. నిజాయితీగా నడిస్తే నా దయ ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది. నువ్వు ఇక్కడ ఈ శివయ్యతో, ఈ సాయితో కలిసి నడుస్తున్నావు. నీ ప్రతి శ్వాసలో కూడా దైవశక్తి ఉంది. నీ చూపులో కరుణ ఉంది. నీ ఆత్మలో శివతత్వం, సాయితత్వం ఉంది. ఇప్పుడు ఈ క్షణం నుండి కూడా భయం విడిచిపెట్టు. గతాన్ని మర్చిపో. భవిష్యత్తును నాకు అప్పగించు. ప్రస్తుతం నాలో లీనమైపో. నీ జీవితం అంతా శాంతితో నిండిపోవాలి. నీ మనసులో కాంతి ఎల్లప్పుడూ వెలిగిపోవాలి. నీ నడకలో ధైర్యం, నీ మాటల్లో కరుణ, నీ చూపులో దయ పొంగి పొర్లుతూ ఉండాలి. నేను ఉన్నాను బిడ్డ. ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నీ తల మీద నా చెయ్యి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది.
నీకు రక్షణగా, ఆశీర్వాదంగా ఇవి నా వాగ్దానం బిడ్డ. ఈ శివయ్య, ఈ మహాదేవుడు నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అయితే నా రాక ఈ రోజు మొదలయ్యింది. నీ దగ్గరికి చేరటానికి ఇక ఎంతో కాలం లేదు, కేవలం మధ్యలో ఒక్క రాత్రి మాత్రమే ఉంది. ఈ రాత్రి గడిచి రేపటి రాత్రి పౌర్ణమి గడియలు ముగిసే లోపు ఏదో ఒక విధంగా నేను నిన్ను మాట్లాడతాను, పలకరిస్తాను. నీ కలలో కావచ్చు, ఎవరో మాట్లాడే ఒక మాట ద్వారా నా సందేశంగా నీకు వినిపిస్తాను. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టానికి ఒక దారి చూపిస్తాను. మార్గం తోచలేదు అంటే మంచి మార్గాన్ని చూపిస్తాను. దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ అయోమయ స్థితి నుంచి బయటపడవేయటానికి ఒక సలహా, ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మాట చెప్తాను. ఏదో ఒక రూపంలో నిన్ను రేపటి రాత్రి లోపు తప్పకుండా కలుస్తాను బిడ్డ. ఆఖరికి స్వప్నంలో కనిపించైనా కూడా నువ్వు ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనకి దారి చూపిస్తాను. నా మీద నమ్మకం ఉంచో అంటూ మహాదేవుడు ఎలా అంటున్నాడు బిడ్డ. ఇక్కడ మహాదేవుడు వేరే, నీ సాయి వేరే కాదు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా సాయి రూపంలో కానీ, నీ మహాశివుడు రూపంలో కానీ నేను దర్శనం ఇవ్వబోతున్నాను. ఏదో ఒక రూపంలో. కానీ గుర్తించటం అన్నది నీ చేతుల మీద ఉంది. అది నీ తెలివి మీద ఆధారపడి ఉంది. కాబట్టి అవకాశాన్ని వదులుకోకు బిడ్డ. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నావంటే నీ జీవితం అయితే మారిపోతుంది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఒక సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.